రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు నిరాశగా అక్కడి నుంచి వెళ్తున్నారు. పెట్రోల్ పంపుల్లోకి వాహనాలు రాకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. పెట్రోల్ లేదని సిబ్బంది చెప్పడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కేవలం 2-3 బంకుల్లోనే డీజిల్ అందుబాటులో ఉందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్కు ఎలాంటి కొరత లేదని అధికారులు చెప్తున్నప్పటికీ పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వాహనదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడంతో 10వ తరగతి విద్యార్థులను పరీక్షలకు వాహనాలపై తీసుకెళ్లేందుకు పలువురు పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. త్వరగా పెట్రోల్ సమస్యకు పరిష్కారం చూపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వాహనదారులు వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో గ్యాస్ కొరత వెంటాడుతోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో పలు హోటల్స్ మూతపడుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా కరీంనగర్ పట్టణంలోని కమాన్ చౌరస్తాలో హోటల్స్ మూసివేసినట్లు నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు. కస్టమర్లు సహకరించాలంటూ నిర్వాహకులు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హోటళ్లపై పడుతుంది. గ్యాస్ సరఫరా లేనందున ఒక్కొక్క హోటల్ మూతపడుతున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. ప్రస్తుతం మనం కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి హోటల్ వద్ద యజమాని మాత్రం గ్యాస్ సరఫరా లేనందువల్ల హోటల్ మూసివేస్తున్నట్లుగా ఒక బోర్డు పెట్టారు. చాలా మంది కూడా ఇటువంటి బోర్డే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ సరఫరా లేకపోవడం కారణంగా తమ హోటల్స్ అన్ని కూడా మూసివేస్తున్న పరిస్థితి. చాలా హోటల్స్ అన్ని కూడా మొన్నటి వరకు కస్టమర్లతో అంతా కూడా ఫుల్గా నిండిపోయి ఉండేది. ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా వెలవెలబోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా హోటల్సే కాదు, కర్రీ పాయింట్స్ కూడా మూతపడుతున్నాయి. చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు హోటల్ నిర్వాహకులే కాదు, చాలా మంది కస్టమర్స్ కూడా తమకు సమయానికి టిఫిన్ అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక బ్యాచిలర్స్ కూడా కర్రీ పాయింట్స్ మూతపడుతుందో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడవచ్చు, హోటల్ నిర్వాహకులతో పాటు యజమానులు వీరంతా కూడా హోటల్ మూసివేసి తమకు ఇక గిరాకీ లేదు, ఎన్ని రోజులు ఇలా ఉండవలసి వస్తుందని చెప్పి కొంత వేచున్న పరిస్థితి. ప్రస్తుతం నాకు అందుబాటులో హోటల్ యజమానులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది హోటల్ మూసివేశారు కదా, ఎన్ని రోజులు ఇలా మూసివేస్తారు, ఏంటి మీకు ఎదురవుతున్న ఇబ్బంది ఏ రకంగా ఉంది? ముఖ్యంగా మనం చెప్పుకుంటే 10-15 రోజుల నుంచి గ్యాస్ ఇబ్బంది వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ హోటల్ నడిపించుకుంటూ వస్తున్నాం. అన్ని నిత్యావసర వస్తువులు కూడా అన్ని రేట్లు పెరిగినాయి. దాంతోపాటు ఈ గ్యాస్ కూడా బ్లాక్ మార్కెట్ చేయడం వల్ల డబల్ రేటు కొనుడు అవుతుంది. ఆ కొనుడు కూడా మార్కెట్లో గ్యాస్ దొరకని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల వల్ల మా వ్యాపార సంస్థలను కోట్ల పెట్టుబడి పెట్టి నడిపించుకునే వ్యాపార సంస్థలు బంద్ అయ్యే పరిస్థితి ఉంది. దానివల్ల వందలాది మంది రోడ్డును పడే పరిస్థితి ఉంది, లేబర్ కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు స్పందించి వెంటనే గ్యాస్ను సప్లై అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఏంది ఎంత నష్టం జరుగుతుంది? ఆర్థికంగా మీరు నష్టపోతున్నట్టుగా చెప్పుకోవచ్చు కదా, ఎంత నష్టపోతుంది? పర్ డే మీకు ఎంత నష్టం జరుగుతుంది? ఎన్ని రోజులు ఇబ్బంది ఎదురవుతుంది అవకాశం ఉంది అనుకుంటున్నారు? దాని దగ్గర 30 మంది లేబర్స్ ఉంటారు. వారు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు, బయట వాళ్ళు వచ్చారు. గుజరాత్ వాళ్ళు ఉన్నారు, బయట జార్ఖండ్, ఒరిస్సా వాళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళకైతే డైలీ తప్పనిసరి వాళ్ళకి ఖర్చులకు డబ్బులు, వాళ్ళకు నిత్యం మనీ ఇవ్వకుంటే వాళ్ళకి కష్టం బాగా అవుతుంది వారికి. మరియు కిరాయిలు కూడా బాగా అడ్డగోలు ఉన్నాయి. మరి ఇట్లా బంద్ పెట్టుకుంటే హోటల్ యాజమానులు రేపు పొద్దున టిఫిన్స్, నాణ్యత గల టిఫిన్స్ అందించలేకపోతుంటారు. మరియు ఈ యొక్క టిఫిన్ సెంటర్ మాత్రం అయితే అనాథ వాళ్ళకు ఫ్రీగా టిఫిన్లు ఇచ్చుకుంటూ ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకున్న టిఫిన్ యాజమాన్యం బంద్ ఉండే వరకు వారు లేబర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎంత మీరు హోటల్ బంద్ ఉంది కదా, ఏంటి మీ పరిస్థితి ఏంది? రోజు వేతనం తీసుకునేవారు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుంది? చాలా ఇబ్బంది పడతాం సార్. వాళ్ళ కంపల్సరీ చూసుకోవాల్సిందే. మా జేబుగా డబ్బులు పెట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిందే వారం 10 రోజులు. తర్వాత ప్రత్యామ్నాయంగా వాళ్ళ గ్యాస్ సరఫరా లేకుండా మాత్రం వాళ్ళని ఇంటికి పంపించే అవకాశం ఉన్నది. ఓకే, ఆల్రెడీ ప్రత్యామ్నాయం చూస్తున్నాం. మేము ఆల్రెడీ ఎలక్ట్రిక్ స్టవ్ కానీ ఇండక్షన్ స్టవ్ కానీ అలాంటి ప్రత్యామ్నాయం కోసం వెళ్ళాం. ఆల్రెడీ విజయవాడలో ఉన్నారు సీనన్న. ఒకవేళ ఆర్థికంగా ఎంత నష్టం చవి చూస్తున్నారు? అసలు మీరు డైలీ 30,000 చూస్తున్నాం సార్. 20-30,000 ఆడుతుంది కంపల్సరీ. రెంట్స్, కరెంటు బిల్లు, ఇలా తిండి ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. నేను అంటే గ్యాస్ దొరికే పరిస్థితి కనబడట్లేదా? ఏమంటున్నారు గ్యాస్ ఏజెన్సీల వారు? ఏమంటున్నారు అసలు? ఏం కుడుతున్నాం సార్, పైకి రావడం లేదంటారు సార్. ఏమన్నా అంటే రానప్పుడు మనం వాళ్ళని కూడా క్వశ్చన్ వేయలేము, అది మా చేతులు వేస్తారంట. రానప్పుడు మేము కూడా టైట్ చేయడం తెలుసుకోలేదు.
ఇప్పుడు మొత్తానికి గ్యాస్ రాలేదు కాబట్టి హోటల్ బంద్ చేయడం జరిగింది. మొత్తానికైతే గ్యాస్ లేనందున చాలా హోటల్స్ కూడా మూసివేస్తున్నారు. చాలా హోటల్స్ కూడా ఇటువంటి గిరాకీ లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హోటల్స్ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొన్ని హోటల్స్ మాత్రం కర్రలతో వంటలు చేస్తూ అదేవిధంగా హోటల్స్ నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల కూడా గ్యాస్ పైన ఆధారపడి నిర్వహించే హోటల్స్ మాత్రం ప్రస్తుతం అయితే మూతపడుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఇదే గ్యాస్ కొరత ఉంటే మాత్రం చాలా హోటల్స్ మూతపడే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.